అభిశ్రీ సత్యం గుంటి యువ పారిశ్రామికవేత్తగా సాధించిన ఘనతకు గాను కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్, భారతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్రాండ్ యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, అలాగే లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వాహకులు ప్రతిభా పురస్కారాలతో సత్కరించింది. జూబ్లీహిల్స్లో ఉన్న అభిశ్రీ 1 టవర్లో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన బహుముఖ భవన ఇన్స్టాలేషన్లో 48 అడుగుల ఎత్తుతో 1 సంఖ్య ప్రదర్శనకు అనేక ప్రతిష్టాత్మక రికార్డు సంస్థల నుండి అధికారిక గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మకమైన అభిశ్రీ 1 టవర్ తన అసాధారణ నిర్మాణ వైభవం ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని మే 12న జూబ్లీహిల్స్లోని అభిశ్రీ 1 టవర్ వద్ద జరిగిన ప్రత్యేక సన్మాన కార్యక్రమంలో శ్రీధర్రావు గుంటిని ఆయన దూరదృష్టి మరియు కృషికి గాను ఘనంగా సత్కరించారు. ఈ సన్మానాన్ని మీర్ సమీం రజా, కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకులు ఈ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, ఆహ్వానితులు, మద్దతుదారులు శుభాకాంక్షలు తెలిపారు. భవనంలో 48 అడుగుల ఎత్తుతో అత్యంత ఎత్తైన నెంబర్ 1 సంకేత ఫలకాన్ని ఏర్పాటు చేసినందుకు గాను వారి సర్టిఫికెట్లతో వారిని గౌరవించారు. నేటి తరం పిల్లలకు స్ఫూర్తినిచ్చేలా భవనాలను నిర్మించడంలో ఆయనకున్న ప్రతిభ కారణంగా ఆయనను పారిశ్రామికవేత్త అని ఎందుకు పిలుస్తారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఈ అభిశ్రీ సత్యం గుంటి స్వచ్ఛంద సంస్థలు అలాంటి అనేక విషయాలపై ఆసక్తి ఉన్న ఒక యువ పారిశ్రామికవేత్త. అందుకే ఆయనను గౌరవించేందుకు ఈ పురస్కారాన్ని అందించారు. 3 వేర్వేరు ప్రదేశాలలో భవనాన్ని ఏర్పాటు చేసిన ఈ అద్భుతమైన ఘనత ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సాధించిన విజయంగా గుర్తింపు పొందింది. వ్యక్తిగత విభాగంలో ఒక కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పినందుకు గాను వారి పురస్కారాన్ని అందజేశారు. 15 రోజుల క్రితం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. 48 అడుగుల ఎత్తైన భవనంపై ప్రపంచంలోని అత్యంత ఎత్తైన నెంబర్ 1 సంకేత ఫలకాన్ని సృష్టించి అభిశ్రీ సత్యం గుంటి విజయవంతంగా ప్రపంచ రికార్డును సాధించారు. ఈ ఫలకాన్ని భవనం 3 వైపులా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఘనత సాధించారు. 48 అడుగుల ఎత్తైన భవనంపై ఉన్న అతిపెద్ద సంకేత ఫలకాన్ని ప్రపంచ వింతల రికార్డుగా నమోదు చేయడమే దీని ఉద్దేశం. నెంబర్ 1 శ్రీధర్ ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ టెలికాం వ్యాపారవేత్త. ఆయన దక్షిణ భారతదేశంలోని ఒక ఐకానిక్ టవర్ను అభిశ్రీ సత్యం గుంటికి బహుమతిగా ఇచ్చారు. హైదరాబాద్లో దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. మహిళా సాధికారతలో భాగంగా నెంబర్ 1 శ్రీధర్ సతీమణి శ్రీ హ్యాండ్లూమ్స్ వ్యవస్థాపకురాలు ఎం రాజేశ్వరి ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ తదితరులు హాజరు కానున్నారు. Good evening to everyone. On behalf of the Grand Universe Book of Records, I extend my heartfelt greetings and warm welcome to all the distinguished media friends and attendees gathered here today at the prestigious Abhisri 1 Tower, Jubilee Hills, Hyderabad. Today we are here to celebrate and officially recognize an extraordinary achievement titled Tallest Numerical 1 Building Display. This is not just a sexual display. It is a powerful symbol of vision, innovation, creativity and excellence. The magnificent 48-foot high numerical 1 displayed across 3 sides of the building has created a unique architectural landmark that deserves global recognition and appreciation. It gives me immense pride to officially honor this remarkable achievement through the Grand Universe Book of Records. I would especially like to appreciate young achiever Mr. Abhisri Satyam Gunti, who at a young age of just 8 years has become an inspiration to many through his confidence, leadership qualities, entrepreneurial mindset and visionary thinking. At just a young age, he reflects extraordinary talent, determination and a progressive outlook that motivates the younger generation to dream big and achieve greater heights. I also extend my sincere appreciation to his father, Mr. Sridharrao Gunti, and their entire family for their continued support and encouragement begin this grand accomplishment. I am also honored to welcome Mr. Mir Samim Raza, founder of Karnataka Book of Records and the Bharatiya Book of Records, whose gracious presence and support have added great value to this prestigious event. I would also like to thank the representatives of Karnataka Book of Records, Bharatiya Book of Records and the London Book of Records for being part of this historic occasion and honoring the achiever at the Grand Universe Book of Records. Our mission
is to identify, recognize and encouraging exceptional talents and inspiring achievements from across the world. Once again, my heartfelt congratulations to everyone involved in making this historical milestone and a great grand success. Good evening. This is a pride moment for Karnataka and Bharatiya Book of Record to honoring such a young master, Mr. Abhi, and his father, Mr. Sridhar, for the achievement they have done. This is not an achievement only in the state. I declare from Karnataka and Bharatiya Book of Record as this is a national-wide achievement. Thank you. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వచ్చిన అందరు మన మిత్రులు ప్రెస్ వారికి ఈ మా అభిశ్రీ 1 టవర్ మా కార్పొరేట్ ఆఫీస్ ఇది ఒక వి హావ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇన్నోవేటివ్ వే. దీని మీద ఒక టాలెస్ట్ న్యూమరికల్ సైనేజ్ పెట్టడం జరిగింది 3 సైట్స్లో. ఇట్ ఈస్ కంప్లీట్ స్టీల్ స్ట్రక్చర్. సో 48 feet న్యూమరికల్ సైనేజ్ 3 sites బిల్డింగ్ చుట్టూ పెట్టాము. సో ఈ బిల్డింగ్కి ఇప్పటి వరకు 5 అవార్డ్స్ వచ్చాయి, ప్రెస్టీజియస్ అవార్డ్స్. వన్ ఈజ్ వండర్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, భారతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్, కర్ణాటక బుక్ ఆఫ్ రికార్డ్స్, రాష్ట్రీయ బుక్ ఆఫ్ రికార్డ్స్, గ్రాండ్ యూనివర్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఈ టవర్ అభిశ్రీ 1 టవర్ అని పెట్టాము. దీంట్లో 3 floors శ్రీ హ్యాండ్లూమ్స్ అని మేము స్టార్ట్ చేస్తున్నాము ఫర్ సపోర్టింగ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మన ఇండియా లాట్ ఆఫ్ రెస్పెక్ట్ మన కల్చర్ ట్రెడిషన్కి ఉంది. 29 states కల్చర్ హ్యాండ్లూమ్స్ ఒకటే చోట. వీఆర్ ఇనాగ్రేటింగ్ దిస్ వెరీ షార్ట్లీ. 3rd and 4th మా కార్పొరేట్ వీఆర్ ఇనాగ్రేటింగ్ అవర్ కార్పొరేట్ ఆఫీస్ అండ్ మీద ఫ్లోర్ వచ్చేసి అవర్ కార్పొరేట్ గెస్ట్ హౌస్ అండ్ ద టాప్ 2 floors are the garden terrace. For this building we have executed only in the 10 months and it is a completely designed by Mr. John Ignesh Korea. He is from Kerala and ఈ బిల్డింగ్ ఈరోజు ఐకానిక్ టవర్ అయింది సౌత్ ఇండియాలో and I am very happy to share that for getting 5 prestige awards to this building. 11 months, sir. సో ఎందుకు అది నేను చిన్నప్పటి నుంచి అన్నింటిలో నెంబర్ 1 ఉండాలని అనుకుంటాను. ఫాదర్ చెప్పిన చిన్నప్పుడు మాటలు. సో ఏ న్యూమరికల్ నెంబర్ అయినా కూడా ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దట్ ఇస్ ద రీజన్ మనం అన్నింటిలో కూడా 1 ఉండాలి. చదువులో కానీ, బిజినెస్లో కానీ, ఈవెన్ మన సంస్కారంలో కానీ. దట్ ఈస్ ద రీజన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐ డిసైడెడ్ నాకు న్యూమరికల్ 1 నెంబర్ అంటే చాలా ఇష్టం. సో ఈ బిల్డింగ్ కూడా 1 టవర్ అని కట్టాము. సో చాలామంది దీన్ని హైదరాబాద్ ఆర్టీగా అంటున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ కెప్ట్ 1 ఇన్ దట్. ఈ బిల్డింగ్ నిర్మాణానికి రిఫరెన్స్ ఎక్కడ తీసుకున్నాను, ఏ దేశం నుంచి నేను రీసెంట్గా యూఎస్కి వెళ్ళినప్పుడు లాస్ వేగాస్లో ఐ సీన్ ట్రంప్ టవర్స్. అదంతా కూడా గోల్డ్తో చేయడం జరిగింది. సో దాని తర్వాత సీన్ బుర్జ్ ఖలీఫా గోల్డ్ స్ట్రక్చర్, మెటల్ స్ట్రక్చర్. సో నేను బయటికి వెళ్ళినప్పుడు అబ్రాడ్లో కొన్ని ఇమేజెస్ రిఫరెన్సెస్ చూసి అన్ని బిల్డింగ్స్ లాగా ఉండకుండా యూనిక్ బిల్డింగ్ కట్టాలని చెప్పి నేను గూగుల్లో కొన్ని ఇమేజెస్ సెర్చ్ చేసి నా సొంతంగా మా ఆర్కిటెక్ట్ కిరణ్ మూర్తి జాన్కి ఆ రిఫరెన్సెస్ చూపెడితే మన హైదరాబాద్ క్లైమేట్కి విండ్ స్పీడ్కి డిజైన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ స్టాండింగ్ ఓన్లీ ఆన్ ద 4 columns, కంప్లీట్ పీటీ స్లాబ్ అండ్ చాలా క్యాండిలివర్తో కట్టాను. అండ్ నైట్ టైంలో ఒక డైమండ్ లాగా కనిపించాలని చెప్పి మా ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ 11, మా వైఫ్ కూడా 11 కలిసేటట్టు ప్రతి సైడ్ 11 holes వచ్చేటట్టు టోటల్ చేస్తే 22. మా సన్ డేట్ ఆఫ్ బర్త్. పగలపూట ఇట్ లుక్స్ లైక్ ఏ గోల్డెన్ బిల్డింగ్. అంటే అందరికి కూడా గోల్డ్ ఆర్ట్ మంచి కైండ్ ఆఫ్ మనసు ఉండాలని చెప్పి ఐ సెలెక్టెడ్ ద గోల్డెన్ కలర్. అండ్ నైట్ పూట ఇట్ లుక్స్ లైక్ ఏ డైమండ్. All of it, thanks.